వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈ రోజు ఆర్టికల్ వచ్చేసి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రైట్? ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద వచ్చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే, సో హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్రింగ్స్ అవుట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్? ఆప్షన్ ఏ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆప్షన్ సి ద లేబర్ బ్యూరో, ఆప్షన్ డి the Department of Personnel and Training. And second question, what does the consumer price index calculate? First one, price of service only, price of goods only. Third option, price of both goods and services. And last one is none of the above. Similarly, third question, how often is the data of the consumer price index released? Every day, every year, every month, every week. And fourth question, who issue the data of the consumer price index? So option A, Ministry of Commerce and Industry, option B, Ministry of Finance, option C, Ministry of Statistics and Program Implementation, option D, none of the above. And the last question is, what is the base year of the consumer price index? 2001, 2012, 2004, 2015, right? So ఈ 5 questions కి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆన్సర్ చేద్దాం, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉంది అంటే, సో ఇటీవల కాలంలో వచ్చేసి సో ఇన్ఫ్లేషన్ డేటా అనేది రిలీజ్ అయింది అన్నట్టు. సో అందుకు కానీ ఈ ఆర్టికల్ వచ్చేసి న్యూస్ లో ఉంది అన్నట్టు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, ద్రవ్యోల్బణం అంటే ఏంది? సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి అంటే, ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చేసి వస్తు సేవల ధరల స్థాయి పెరుగుదలనే మనం ఏమని పిలుస్తాము అంటే ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాం అన్నట్టు, రైట్? ఇన్ఫ్లేషన్ అంటే ఏంది? సో అవి వస్తువులే కావచ్చు లేదా సేవలే కావచ్చు, వాటి యొక్క ధరల స్థాయి ఏమైపోతుంది అంటే ఇంక్రీజ్ అయిపోతుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఇన్ఫ్లేషన్ అని పిలుస్తున్నట్టు. అయితే సో ఈ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి ఒక ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రైట్? సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే ఇది ఒక సమగ్ర కొలమానం అని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే, ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఏంటంటే రిటైల్ ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేస్తుంది, రైట్? సో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలిచే సూచిక అని కూడా మనం చెప్పొచ్చు అన్నట్టు. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు వినియోగదారులు ఏదైతే ఉపయోగిస్తారో ఆ వినియోగదారులు ఉపయోగించే వస్తువు సేవల్లో వచ్చే మార్పును ఏం చేస్తుంది అంటే ఈ సిపిఐ వచ్చేసి మెజర్ చేస్తున్నారు, రైట్? నెక్స్ట్, మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఓన్లీ గ్రామీణ ప్రాంతాలలో కన్సిడర్ చేస్తారా, పట్టణ ప్రాంతాల్లోని కన్సిడర్ చేస్తారా అంటే, సో ఇక్కడ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ని వస్తువుల్ని కవర్ చేస్తుంది అంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, సో గ్రామీణ ప్రాంతంలో వచ్చేసి 448 ఐటమ్స్ ని కవర్ చేస్తుంది. అదే విధంగా వచ్చేసి ఏంటంటే అర్బన్ లో వచ్చేసి, సో ఇయర్ అర్బన్ బాస్కెట్ లో వచ్చేసి ఎంత అంటే 460 ఐటమ్స్ ని ఇది కవర్ చేస్తుంది అన్నట్టు. మరి ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది వీక్లీ పబ్లిష్ చేస్తారా, డైలీ పబ్లిష్ చేస్తారా, లేకపోతే ఇయర్లీ పబ్లిష్ చేస్తారా, లేదా మంత్లీ పబ్లిష్ చేస్తారా అంటే ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసిందంటే మంత్లీ బేసిస్ పబ్లిష్ చేస్తారు అన్నట్టు. సో ఎవ్రీ మంత్ వచ్చేసి ఏంటంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని పబ్లిష్ చేస్తారు అన్నట్టు, రైట్? సో నెక్స్ట్, మరి ఇందులో వచ్చేసి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? సో ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో వచ్చేసి ఏంటంటే 6 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి. మరి అవేవి? సో అవేవి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫుడ్ అండ్ బివరేజెస్, అంటే ఆహార మరియు పానీయాలు. అండ్ దీనికి వచ్చేసి వెయిటేజ్ కూడా ఎంత అంటే హైయెస్ట్ వెయిటేజ్ ఎంత, 46%. రిమెంబర్ దిస్, ఇది చాలా ఇంపార్టెంట్, రైట్? ఫుడ్ అండ్ బివరేజెస్ వచ్చేసి ఎంత అంటే 46% వెయిటేజ్ ఉంటుంది, హైయెస్ట్ వెయిటేజ్ దీనికి. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పాన్, సో ది పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్, అంటే పాను, పొగాకు, మత్తు పదార్థాలు వచ్చేసి ఎంత, 2%. సో ఇయర్ లోయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి దేనికి ఉంది అంటే, సో ఇయర్ పాను, పొగాకు, మత్తు పదార్థాలకు ఉంది అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి క్లోతింగ్ అండ్ ఫుట్వేర్ వచ్చేసి ఎంత అంటే 7%, రైట్? సో నెక్స్ట్ హౌసింగ్ వచ్చేసి 10%, అండ్ ఫ్యూయల్ అండ్ లైట్ వచ్చేసి 7%. అండ్ మిస్లీనియర్ చూస్తే ఇక్కడ వచ్చేసి సో ఇయర్ విద్య, అదే విధంగా వచ్చేసి ఆరోగ్య సంరక్షణ వచ్చేసి సేవలకు గాను 28%, రైట్? సో ఇయర్ ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సింది వచ్చేసి ఏంటంటే హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఫుడ్ అండ్ బివరేజెస్ 46%, అండ్ లోయెస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఏంటంటే పాన్, టొబాకో అండ్ ఇంటాక్సికెంట్స్, రైట్? సో అది 2% అన్నట్టు, రైట్? అండ్ సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే మిస్లీనియస్, అవి వచ్చేసింది ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ 28% ఉంది అన్నట్టు, రైట్? సో ఇది గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్, మరి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని మెజర్ చేయడానికి బేస్ ఇయర్ ఏమి యూజ్ చేస్తారు?
సో బేస్ ఇయర్ వచ్చేసి ఏంటంటే 2012 యూజ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో ఇయర్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేయడానికి యూజ్ చేసే బేస్ ఇయర్ వచ్చేసి ఏంటంటే 2012, రైట్? నెక్స్ట్ వన్, అయితే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో కూడా వచ్చేసి ఏంటంటే సో అగైన్ సో 4 ఇండెక్సెస్ ఉన్నాయి అన్నట్టు. ఒకటి వచ్చేసి ఏంటంటే సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, సెకండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబరర్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇవి 4 ఇండెక్సెస్ ని సో మనం మెజర్ చేస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చేసి మరి ఏ మినిస్ట్రీ మెజర్ చేస్తుంది, ఏ ఆఫీస్ మెజర్ చేస్తుంది క్వశ్చన్, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ వచ్చేసి ఎవరు మెజర్ చేస్తారు అంటే సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్, అండ్ ఇటీవల కాలంలో దీన్ని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గా పిలుస్తున్నారు, రైట్? అండ్ ఈ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వచ్చేసి దేని కింద ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? అండ్ నెక్స్ట్ సిమిలర్లీ వచ్చేసి ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ అగ్రికల్చర్ లేబర్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ రూరల్ లేబరర్. ఇది ఎవరు మెజర్ చేస్తారు అంటే రిమైనింగ్ 3 వచ్చేసి ఏంటంటే లేబర్ బ్యూరో మెజర్ చేస్తుంది, ఆర్ లేబర్ బ్యూరో వచ్చేసి కలెక్ట్ చేస్తుంది. ఇది దేని కింద ఉంది అంటే సో ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, రైట్? సో ఇయర్ ఎబో 3 వచ్చేసి ఏమో సో ఇయర్ కలెక్ట్ చేసేది ఎవరు అంటే లేబర్ బ్యూరో, అండ్ దట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మీన్స్ సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ వచ్చేసేమో సో నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్, దట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద ఇది కలెక్ట్ చేస్తుంది, రైట్? మరి ఇది దీని అడ్వాంటేజ్ ఏంది? సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మెజర్ చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ను ఉపయోగించి మనం ద్రవ్యోల్బణ స్థాయిని అంచనా వేయొచ్చు అన్నట్టు. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఈవెన్ జీవన వ్యయాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే గణించవచ్చు అన్నట్టు. ఇది సెకండ్ అడ్వాంటేజ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఒక దేశం యొక్క కరెన్సీ కొనుగోలు శక్తిని కూడా మనం ఏం చేయొచ్చు సో ఇయర్ మెజర్ చేయొచ్చు అన్నట్టు, ఆర్ గణించవచ్చు అని చెప్పొచ్చు అన్నట్టు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ధరల నియంత్రణ కూడా సో మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే సో వేతనాలు, జీతాలు, పెన్షన్లు వాస్తవ విలువను కూడా మనం ఏం చేయొచ్చు అర్థం చేసుకోవచ్చు అన్నట్టు, రైట్? అండ్ సిమిలర్లీ వచ్చేసి ఏంటంటే వినియోగదారుని యొక్క ఖర్చు సామర్థ్యం కూడా తెలుసుకోవచ్చు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ యూజ్ చేసి. అండ్ ఇటీవల కాలం మీన్స్ సో ఏప్రిల్ 2014 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వచ్చేసి అండ్ ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నే బేస్ చేసుకుందన్నట్టు. సో కీలక ప్రమాణంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014 నుంచి ఇన్ఫ్లేషన్ మెజర్ చేయడానికి యూజ్ చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు అన్నట్టు. అదే విధంగా వచ్చేసి ఏంటంటే సో ఈ డియర్నెస్ అలవెన్స్, సో డియర్నెస్ అలవెన్స్ ని లెక్కించడానికి కూడా ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ నే ఉపయోగిస్తారు, రైట్? సో ఇది ఈ టాపిక్ అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్వశ్చన్స్ కి ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది, సో హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బ్రింగ్స్ అవుట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్? ఆప్షన్ ఏ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆప్షన్ సి ద లేబర్ బ్యూరో అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్. ఇందులో వచ్చేసి ఏ క్వశ్చన్ ఆన్సర్ రైట్ అండి? ఇందులో వచ్చేసి థర్డ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్, రైట్? ద లేబర్ బ్యూరో. సో ద లేబర్ బ్యూరో వచ్చేసి దేని కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ లేబర్ కింద ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే 3 ఇండెక్సెస్ ని కలెక్ట్ చేస్తుంది, రైట్? ఒకటి వచ్చేసేమో సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్, సిపిఐ ఫర్ అగ్రికల్చర్ లేబర్ అండ్ సిపిఐ ఫర్ రూరల్ లేబరర్స్, రైట్? ఇది. అండ్ అలానే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ వచ్చేసేమో సిపిఐ ఫర్ అర్బన్ నాన్ మాన్యువల్ ఎంప్లాయీస్ సో కలెక్ట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే సో ద లేబర్ బ్యూరో వచ్చేసి సో సిపిఐ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్ సో కలెక్ట్ చేస్తుంది. సెకండ్ వన్, హూ డస్ ద కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ క్యాలిక్యులేట్, రైట్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హియర్ ప్రైస్ ఆఫ్ ది సర్వీస్ ఓన్లీ, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ఓన్లీ, ప్రైస్ ఆఫ్ ది బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్? అండ్ నన్ ఆఫ్ ది అబౌవ్. తెలుసు కండి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి ఓన్లీ గూడ్స్ అంటుంది, ఓన్లీ సర్వీసెస్ అండ్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే ఇది వచ్చేసి బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది అన్నట్టు, రైట్? సో హియర్ మనకి ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్, రైట్? రిమెంబర్ దిస్. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వచ్చేసి సో మనకి ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. థర్డ్ వన్ వచ్చేసి
హౌ ఆఫ్టన్ ఇస్ ద డాటా ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ రిలీజ్డ్. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు వస్తుందండి, ఎవ్రీ మంత్ ఇది రిలీజ్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్. నెక్స్ట్ సిమిలర్లీ హూ ఇష్యూ ద డాటా ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ డాటాని కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డాటాని ఎవరు రిలీజ్ చేస్తారండి? సో ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది. సో ఇయర్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. సారీ, ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సిమిలర్లీ సో ఇయర్ వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్? బేస్ ఇయర్ వచ్చేసి ఏంటండి 2012 వచ్చేసి బేస్ ఇయర్, రైట్? సో ఇది ఈ రోజు కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.